ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరి కొందనంలో ఇది దేవుని వాక్యం నుంచి యోహాను సువార్త 14 యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడునూ రాడు. ప్రియమైన వారలారా, ఈ మాట మనము చాలాసార్లు వినుంటాం. యేసు ప్రభుని అంగీకరించిన వాళ్ళైనా సరే, అంగీకరించిన వాళ్ళైనా సరే, సంఘంలో ఉన్నోళ్ళు, యేసు ప్రభు శిలువ రక్తంతో కడగబడిన వాళ్ళైనా సరే, కడగబడకుండా అన్ని జనాలైనా పర్వాలేదు, ఈ మాట చాలాసార్లు వినుంటాం. ఎందుకంటే అక్కడక్కడ స్వార్థ వాక్యాలు చెట్లకు, గోడలకు, గుట్టలకు, ఇట్లా పర్వతాలకు, కొండలకు ఇట్లా రాసిన మాట ఏంటంటే, యేసు ప్రభు చెప్పినాడు, నేనే మార్గమును సత్యమును జీవమునైన, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవడు రాడు అని చెప్పినాడు. ప్రియమైన వారలారా, యేసు ప్రభు ఎంత నిక్కచ్చిగా మాట్లాడుతున్నాడో ఈ మాట మనం గమనించాలి. ఆయన అందరితో పాటు నేను ఒక దేవుడిని అని చెప్పుకునే దేవుడు కాదు. లోకంలో ఉన్న 33 కోట్ల దేవతలతో పాటు నేను ఒక దేవుని అని చెప్పేటోడు కాదు. ఈయన ప్రత్యేకమైన దేవుడు అనే విషయం నేను ఎరగాలి. లోకస్తులకు ఎవరు చెప్పినామంటారు, అందరి దేవుళ్ళు ఒకటే, అందరి దేవుళ్ళు ఒకటే అని చెప్తారు. కానీ యేసు ప్రభు ప్రత్యేకం అని మనమిగిన ఎరగాలి. ఇతరులకు చెప్పే ముందు మనం కూడా ఎరగాలి. ఎందుకంటే ఈయన ఏదైనా కానీ చేయగల సామర్థ్యుడు. నేనే మార్గమును సత్యమును జీవమును అని చెప్పినాడు. అంటే ఆయన తప్ప ఇంకొక మార్గం లేదు మనకు పరలోకం పోవడానికి. ఆ విషయం గుర్తుపెట్ట. అంటే ఆయన అడుగుజాడల్లో, ఆయన చిత్తంలో, వాక్యములో, సంఘంలో ఆయన ఎట్లయితే వదిలేసిపోయినాడో పరిచర్య, ఆ పరిచర్యలో ఉంటే మాత్రమే మనం పరలోక పట్టణస్థుల వారసులమవుతాం. ఆయన ఎందుకంటే జీవమైన దేవుడు. ఆది కాండంలో నరుని జీవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయినాడు. మంటిలో నుంచి తీయబడిన మనము ఆయన ఆత్మచేత చలిస్తున్నాము. ఆయన ఇచ్చిన ఆత్మ వెళ్ళిపోయిన వెంటనే మనం మన్నైపోతున్నాము. ప్రసంగిలో రాయబడ్డది, మన్నైనది వెనుకటి వల్ల తిరిగి మన్నైపోవును అని రాయబడ్డది. ప్రియమైన వాళ్ళ మన్నైన మనల్ని తన జీవం మనలో ఉంచినంతసేపే మనం ఈ లోకంలో పగలు, ప్రతీకారాలు, కోపాలు, నాది 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 అని పరుగులెడుతూ గర్విస్తూ దేవునికి ఆయాసకరంగా, దుఃఖకరంగా జీవిస్తున్న మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసు ప్రభే జీవము అని గుర్తుపెట్టుకోవాలి. ఆయనే సత్యమై ఉన్నాడు. ఇంకా లోకంలో ఉన్నదంతా అబద్ధమే, లోకంలో ఉన్నదంతా మోసమే. ఎంత విచిత్రం ఈ దినంలో చూస్తే, తల్లిదండ్రులు కానీ, పిల్లలు కానీ, సంఘము కానీ, ఇంకా ఇతరులు, సంఘంలోనే అసత్యము నడుస్తుంది. ఎంత విచారకరమైన విషయం. అయితే ప్రియమైన వాళ్ళారా, యేసు ప్రభు చెప్పే మాట ఏంటంటే, నా యుద్ధకు రావాలంటే, అనిత్య జీవానికి రావాలంటే నన్ను అనుసరించాలంటాడు. యేసు ప్రభు దగ్గరికి పోవాలంటే మనం చేయాల్సిన విషయం ఏంటంటే, లోకంలో ఉన్నవన్నీ ఏంటంటే, 1 యోహాను 2:17 ప్రకారం లోకంలో ఉన్నంత శరీరాశ, నేత్రాశ, జీవడం ఈ తండ్రి వలన పుట్టినవి కావు అని రాయబడ్డది. ఇవి లోక సంబంధమైనవే, లోకము దాని ఆశ గతిస్తుంది అని రాయబడ్డది. ప్రియమైన వాళ్ళారా, మనము యేసు ప్రభు చిత్తం ఏదో ఎరగాలంటే దేవుని వాక్యం చదవాలి, దేవుని సంఘంలో నడవాలి, దేవుని చిత్తానుసారంగా మనం ప్రవర్తించాలి. ఆయన మాటలకు సంపూర్తిగా విధేయత చూపుతున్నామా? రక్షింపబడ్డాం, సిలువలో రక్తంతో కడగబడ్డాం, బలలో పాల్గొంటున్నాం, ఆరాధన చేస్తున్నాం, బైబిల్ పట్టుకొని తిరుగుతున్నాం, సువార్త చేస్తున్నాం. అయితే అయినప్పటికీ ఆ నిత్య జీవానికి వెళ్తామనే గ్యారంటీ లేని జీవితాలు చాలా వరకు మనకి కనబడతాయి. ఈ ఉదయకాలం మన జీవితాలు మనం సరి చేసుకుందాం. ఆయన మహిమ కొరకు, ఆయన ఔన్నత్యము కొరకు మనం ఎందుకున్నామంటే, యెషయా 43:7 రాయబడ్డది, నా మహిమ కొరకు నేను మనం ఏం చేసినప్పటికీ ఆయన మహిమ కొరకు చేయాలా, ఆయనను గణపరచడానికి చేయాలా, ఆయన ఔన్నత్యం కొరకు చేయాలా. ఇంకొకటి చేయనికి లేదు. మనం ఏం చేస్తామంటే ప్రతి ఒక్కటి కూడా మనకు పేరేడొస్తుందని ఆలోచన చేస్తాం. జీవమైన దేవుడు, సత్యమైన దేవుడు, మార్గమైన దేవుడు, మనకు దిక్కు లేదు. మనం అంధకార లోకంలో ఉన్నాం. యేసే వెలుగు. 1 యోహాను సువార్తలో 1 అధ్యాయంలో రాయబడ్డది, యేసు ప్రభు లోకమునకు వెలుగునని చెప్పినాడు. ఎవరు చెప్పలే, ఇంకొకరు కానే కాదు. అందుకే యేసు ప్రభు అంటున్నాడు, నేనే మార్గము. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఉదయకాలం ఆ మార్గమైన యేసును వెంబడిస్తున్నామా? మనకు తెలిసినట్టుగా గొర్రెల వల్ల త్రోవ తప్పిపోయినామని మనకు సొంత మార్గాలు, సొంత ఆలోచనలు, సంఘంలో ఈనాడు వాక్యానుసారమైన పరిచర్య లేని సంఘాలు ఎన్నో ఉన్నాయి. ఎవరికి ఎట్లా అనిపిస్తే అట్లా, ఎవరికి ఎట్లా చూస్తే అట్లా పరిచర్యలు చేసుకుంటున్నారు. అది కాదు. సంఘంలో ఏదైతుందో, వాక్యంలో ఏదైతుందో దాన్ని అనుసరించి మన సంఘంలో, మన కుటుంబంలో, మన జీవితంలో పరిచర్య జరిగించి ఆయనను సేవించి ఆ నిత్యరాజ్యంలో పాల్గొందాం. దేవుడి మాట దీవించును గాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆశీర్వాద స్తోత్రములు నమ్మకంగా వెంబడించుట, మార్గం సత్యం జీవమైన యేసును మేము కోరుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచర్య గురించి ప్రార్థన చేయండి, భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.